మరి ఈ మధ్య ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలోని వీళ్ళు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. వాళ్ళ మీద కూడా కేసులున్నాయి. వాళ్ళు కూడా జైలుకి పోయే అవకాశం ఉందా ఇక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వం పంపించే అవకాశం ఉందా? అంటే గతంలో రేవంత్ రెడ్డి గారిని పంపించారు కదా! అంటే చట్టం పని చట్టం చేస్తుంది. ఒకవేళ విచారణలో కనుక వాళ్ళు నేరస్తులను తేలితే తప్పకుండా పోవాల్సి వస్తుంది. కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవు. ఆ విచారణలో ఇప్పుడు నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఒకవైపు ఎంక్వైరీ చేసింది. చాలా తప్పులు తేలినాయి అనే మాట యథార్థంగా రిపోర్ట్ చేసిర్రు. రిపోర్ట్ అది విచారణ మొత్తం పూర్తిగా అయిన తర్వాత నేరస్తులను తేలితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు ఇందాక మందకృష్ణ మాదిగ గురించి చెప్పారు. ఇప్పుడు ఏపీలోని మాదిగలు తనతో పాటు ఉన్న వాళ్ళు అక్కడికి ఉన్నారు. ఇక్కడ మాదిగలు ఎటువైపు ఉన్నారు? ఇప్పుడు ఆర్ఎస్పీ జాయిన్ అయిన తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారా? అందరూ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా సోదరా, మందకృష్ణ మాదిగ మదిరలో పోటీ చేసిండు. మాదిగలు ఎక్కువ ఉండరు తెలంగాణలోని, డిపాజిట్ పోయింది. వర్ధన్నపేటలో తర్వాత మాదిగలు ఎక్కువ ఆడ పోటీ చేసి అడగు డిపాజిట్ పోయింది. కులం పేరు మీద మీటింగ్లకు వచ్చారు తప్ప నీ నాయకత్వం నీ బలపరచాలి కానీ నీ కోట్లేయాలని కానీ వాళ్ళకి లేదు. ఉంటే నిన్ను గెలిపిస్తారు కదా. ఓన్లీ మాదిగలేసినా వర్ధన్నపేటలో కానీ మదిరలో కానీ మందకృష్ణ మాదిగ గెలవాల్సి ఉండే, గెలవలేదు. కాబట్టి ఆయన సోషలిస్ట్ మహాజన సోషలిస్ట్ పార్టీని పెట్టిండు. ఒక్క సీట్ అని వచ్చిందా? ఎక్కడ డిపాజిట్లు వచ్చినాయా? ఆ పార్టీ పెట్టి నువ్వు రాజ్యాధికారంలోకి వచ్చి ఏబీసీడీ చేసుకో. ఆ పార్టీకి ఈ పార్టీకి ఎందుకు ప్యాకేజీకి అమ్ముడు పోయేది? నేను ఈ మాట మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినందుకు నేను బాధపడుతున్నా. నేను ఎన్నడూ కూడా ఈ కుల ఉద్యమాల మీద మాట్లాడలే. ఎందుకంటే కులం కావాలన్నా కుటుంబం కావాలంటే సమాజం కావాలన్నా. ఎందుకంటే కులం కుటుంబం రెండు సమాజంలో భాగమే కాబట్టేనే భావనతో జీవించినామని. కానీ తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు, బీజేపీకి వేయాలన్న దాని మీద నేను స్పందిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. మరి ఈ మధ్య ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలోని వీళ్ళు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. వాళ్ళ మీద కూడా కేసులున్నాయి. వాళ్ళు కూడా జైలుకి పోయే అవకాశం ఉందా ఇక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వం పంపించే అవకాశం ఉందా? గతంలో రేవంత్ రెడ్డి గారిని పంపించారు కదా! అంటే చట్టం పని చట్టం చేస్తుంది. ఒకవేళ విచారణలో కనుక వాళ్ళు నేరస్తులను తేలితే తప్పకుండా పోవాల్సి వస్తుంది. కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవు. ఆ విచారణలో ఇప్పుడు నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఒకవైపు ఎంక్వైరీ చేసింది. చాలా తప్పులు తేలినాయి అనే మాట యథార్థంగా రిపోర్ట్ చేసిర్రు. రిపోర్ట్ అది విచారణ మొత్తం పూర్తిగా అయిన తర్వాత నేరస్తులను తేలితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు ఇందాక మందకృష్ణ మాదిగ గురించి చెప్పారు. ఇప్పుడు ఏపీలోని మాదిగలు తనతో పాటు ఉన్న వాళ్ళు అక్కడికి ఉన్నారు. ఇక్కడ మాదిగలు ఎటువైపు ఉన్నారు? ఇప్పుడు ఆర్ఎస్పీ జాయిన్ అయిన తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారా? అందరూ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా సోదరా, మందకృష్ణ మాదిగ మదిరలో పోటీ చేసిండు. మాదిగలు ఎక్కువ ఉండరు తెలంగాణలోని, డిపాజిట్ పోయింది. వర్ధన్నపేటలో తర్వాత మాదిగలు ఎక్కువ ఆడ పోటీ చేసి అడగు డిపాజిట్ పోయింది. కులం పేరు మీద మీటింగ్లకు వచ్చారు తప్ప నీ నాయకత్వం నీ బలపరచాలి కానీ నీ కోట్లేయాలని కానీ వాళ్ళకి లేదు. ఉంటే నిన్ను గెలిపిస్తారు కదా. ఓన్లీ మాదిగలేసినా వర్ధన్నపేటలో కానీ మదిరలో కానీ మందకృష్ణ మాదిగ గెలవాల్సి ఉండే, గెలవలేదు. కాబట్టి ఆయన సోషలిస్ట్ మహాజన సోషలిస్ట్ పార్టీని పెట్టిండు. ఒక్క సీట్ అని వచ్చిందా? ఎక్కడ డిపాజిట్లు వచ్చినాయా? ఆ పార్టీ పెట్టి నువ్వు రాజ్యాధికారంలోకి వచ్చి ఏబీసీడీ చేసుకో. ఆ పార్టీకి ఈ పార్టీకి ఎందుకు ప్యాకేజీకి అమ్ముడు పోయేది? నేను ఈ మాట మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినందుకు నేను బాధపడుతున్నా. నేను ఎన్నడూ కూడా ఈ కుల ఉద్యమాల మీద మాట్లాడలే. ఎందుకంటే కులం కావాలన్నా కుటుంబం కావాలంటే సమాజం కావాలన్నా. ఎందుకంటే కులం కుటుంబం రెండు సమాజంలో భాగమే కాబట్టేనే భావనతో జీవించినామని. కానీ తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు, బీజేపీకి వేయాలన్న దాని మీద నేను స్పందిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.